హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈరోజు ఇవాల్టి వీడియోలో నేను మీకు ర్యామ్ అనేది అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను గైస్. సో గైస్ ఈ ర్యామ్ అనేది నేను ఆఫ్లైన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో అమెజాన్లో అయితే నేను తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే నాకు అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించడం జరిగింది. సో అందుకే నేను ఈ ర్యామ్ అనేది ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను. సో గైస్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్లో ఒకే కాస్ట్ ఉంటుంది అండ్ మనకి ఆఫ్లైన్లో కూడా ఒకటే కాస్ట్ ఉంటుంది. సో సో గైస్ ఈ ర్యామ్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా మీకు కవర్ అయితే చేస్తాను. ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ మనం ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మనం ఏ ర్యామ్ అనేది తీసుకుంటే బెటర్ అనేది అయితే నేను పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో కవర్ అయితే చేస్తాను. సో గైస్ ఫస్ట్ అయితే మనం ర్యామ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ర్యామ్ యొక్క బ్రాండ్ చూసుకున్నట్లయితే మనకి కార్సైర్ వెంజెన్సీ అనేది ఉంది బ్రాండ్. సో ఇక్కడ మనకి బ్రాండ్ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ర్యామ్ అనేది కొనాలి అనుకుంటే ర్యామ్ అనేది నేను మీకు ఇదే ప్రిఫర్ చేస్తాను. సో ఈ బ్రాండ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది గేమ్స్ ఆడే వాళ్ళకైతే సూపర్గా అయితే ఉంటుంది. ఈ ర్యామ్ యొక్క డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి DDR4 ర్యామ్ ఉంది. చూడవచ్చు మీరు ఇక్కడ DDR4 అయితే ఉంది. సో గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 16 GB ర్యామ్ ఉంది అండ్ మనం కింద చూసుకున్నట్లయితే 2400 మెగాహెర్ట్జ్ అయితే ఉంది. 2400 ఈ నెంబర్ ఏంటి అంటే ఇది ఒక ర్యామ్ యొక్క స్పీడ్ గైస్. సో గైస్ మీరు స్పీడ్గా ఉంటుంది అని 3000 ఇలాంటివి మీరు కొన్నారనుకోండి, మీకు అది సపోర్ట్ అయితే చేయదు. ఎందుకంటే మీ మదర్ బోర్డ్కి ఒక లిమిట్ వరకే సపోర్ట్ చేస్తుంది ఏవైనా సరే. సో అదైతే మీరు చెక్ చేసుకోండి. సో అది నేను ఎలా చెక్ చేసుకోవాలనేది నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను. సో గైస్ ఈ ర్యామ్కి అయితే 3 years వారంటీ అయితే ఇచ్చారు. సో నాకు ఇదైతే 6000 అయితే పడింది. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే ఈ ర్యామ్ అయితే 6000కి అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ట్యాక్స్ అన్నీ కలిపి 6000 అయితే వచ్చింది. సో గైస్ ర్యామ్ అనేది మనం అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్ ర్యామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడైతే బ్రాండ్ లోగో అయితే ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు DDR4 అని ఉంటుంది అండ్ మనకి వెనక చూసుకున్నట్లయితే వెనక కూడా ఉంటుంది DDR4 16 GB ర్యామ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2400 మెగాహెర్ట్జ్ అయితే ఉంది. సో మీరు డీటెయిల్స్ అనేది ఈ విధంగా కూడా చూడవచ్చు. ఓన్లీ ర్యామ్ని చూసి కూడా చెప్పవచ్చు మీరు డీటెయిల్స్ అనేవి. అండ్ మనం ర్యామ్ అనేది CPUలో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అయితే మీకు చూపిస్తాను. సో గైస్ మీ CPU క్యాబినెట్ అయితే మీరు ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి స్లాట్స్ అయితే ఉన్నాయి, 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. కొన్ని మదర్ బోర్డ్స్కి అయితే 4 స్లాట్స్ ఉంటాయి. సో మనం 2 స్లాట్స్లో మన ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఒకటే ర్యామ్ ఉంది, 16 GB ర్యామ్ ఉంది కాబట్టి సో నేనైతే మీకు ఒకటైతే చూపిస్తాను. సో మనకి ఇక్కడ లాక్స్ అయితే ఉన్నాయి. సో ఈ లాక్స్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ర్యామ్ అనేది ఇక్కడ మనకి నాచ్ అయితే ఉంది చూడండి. ఈ నాచ్ అయితే మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో అని. సో మీరైతే కరెక్ట్గా అయితే సెట్ చేయండి. చూడండి కరెక్ట్గా సెట్ అయింది. సో మీరు సెట్ అయిన తర్వాత మీరు ఈ కార్నర్స్ అయితే ఉంటాయి చూడండి. ఈ కార్నర్స్లో మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసినట్లయితే ఈ లాక్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. చూడొచ్చు గైస్ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లాక్ అనేది అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే ప్రెస్ చేయండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి, నార్మల్గా. సో మనకి ర్యామ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయిపోయింది. సో గైస్ మనం ఇది ఆన్ చేసి అయితే చూద్దాం ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో అనేది. సో ర్యామ్ అనేది ఇన్స్టాల్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు PC అనేది ఆన్ అయిపోతుంది. సరిగ్గా మీరు పెట్టకపోయినట్లయితే మీకు PC అనేది ఆన్ కాదు గైస్. మనం ర్యామ్ అనేది అన్బాక్సింగ్ చేసాము అండ్ ర్యామ్ అనేది మనం PCలో ఇన్స్టాల్ అయితే చేసాము. సో ర్యామ్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేసినట్లయితే మీ PC అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆన్ అవుతుంది. సో మీరు ర్యామ్ అనేది సరిగ్గా ఇన్స్టాల్ చేయలేకపోతే మీకు PC అనేది ఆన్ కాదు. మీకు ర్యామ్ అనేది ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీరు ఈ టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ టాస్క్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీరు పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మెమరీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మెమరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 16 GB అని ఉంది చూడండి. ఈ 16 GB అనేది ర్యామ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ర్యామ్ యొక్క స్పీడ్ అయితే ఉంది 2400 మెగాహెర్ట్జ్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ర్యామ్ అనేది మీ PCలో ఎంత GB ఉంది అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకు మీకు ఈ ర్యామ్ అనేది ఇలా చెక్ చేసుకోమంటున్నాను ఇన్స్టాల్ చేసిన తర్వాత అంటే, సపోజ్ ఒకవేళ మీకు ర్యామ్ అనేది ఈ 16 GB ఉన్నా సరే ఏమైనా బై మిస్టేక్ వల్ల ప్రోడక్ట్ వల్ల 4 GB కానీ 8 GB కానీ అలా తక్కువ ఏమైనా వచ్చినప్పుడు మీరు మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో అందుకే నేనైతే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో గైస్ మరి మీ PCలో ఏ ర్యామ్ తీసుకుంటే బెటర్? సో గైస్ ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీ మదర్ బోర్డ్ యొక్క మోడల్ నెంబర్ అయితే మీరు సెర్చ్ చేయండి. సో మోడల్ నెంబర్ తెలియదు అంటారా? సో సింపుల్, నేను అది కూడా చెప్తాను. సో సింపుల్ ఫ్రెండ్స్, మీరు రన్ కమాండ్ అయితే ఓపెన్ చేయండి.
విండో ప్లస్ ఆర్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు రన్ కమాండ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు రన్ కమాండ్లో మీరు ఇప్పుడు MS-Info32 అని అయితే టైప్ చేయండి. టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిస్టమ్ మోడల్ అనేది చూపిస్తుంది చూడండి. సో ఈ సిస్టమ్ మోడల్ పక్కన మనకి నెంబర్ అయితే ఉంది చూడండి, H310MH అనేది. సో ఇది మదర్ బోర్డ్ యొక్క మోడల్ నెంబర్ గైస్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీరు సెర్చ్ బార్లో మీ మదర్ బోర్డ్ యొక్క మోడల్ నెంబర్ అండ్ పక్కన స్పెసిఫికేషన్స్ అనేది మెన్షన్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ మోడల్ నెంబర్కి సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ అయితే ఉంది. సో నా మదర్ బోర్డ్ అనేది జిగాబైట్ బ్రాండ్. సో అందుకే ఈ వెబ్సైట్ అనేది ఫస్ట్లో చూపిస్తుంది. ఒకవేళ మీరు వేరే మదర్ బోర్డ్ యూజ్ చేసినట్లయితే మీకు వేరే వెబ్సైట్ లింక్ అనేది వస్తుంది. పర్టికులర్గా అందరికీ ఇదే వెబ్సైట్ లింక్ రావాలని ఏం లేదు. మీ మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ ఏ బ్రాండ్కి సంబంధించి ఉంటుందో ఆ బ్రాండ్కి సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ అనేది చూపిస్తుంది ఫస్ట్లో. ఫస్ట్ లింక్ చూసుకున్నట్లయితే మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ అవుతుంది. సో నేను దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ మదర్ బోర్డ్ అనేది వేరే బ్రాండ్ అయినట్లయితే మీకు కొంచెం ఇంటర్ఫేస్ అనేది వేరే ఉంటుంది. కాకపోతే మీరు దాంట్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది, దాని స్పెసిఫికేషన్స్ అనేవి కనబడతాయి. సో ఇలా మనం స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మెమరీ ఉంది చూడండి. ఈ మెమరీలో మనకి ర్యామ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు. అండ్ నేను 32 GB వరకు అయితే ర్యామ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ మదర్ బోర్డ్లో. అండ్ సపోర్ట్ ఫర్ DDR4. సో మనకి DDR4 అనే జనరేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మదర్ బోర్డ్లో. సో నేను ర్యామ్ గురించి జనరేషన్స్ గురించి చాలా డీటెయిల్గా అయితే నేను ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను. నా ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటుంది. సో ఆ వీడియో మీరు చూడండి, చూస్తే మీకు ర్యామ్ గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ర్యామ్ యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే మనకి కేవలం ఈ ర్యామ్ స్పీడ్సే మన మదర్ బోర్డ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఓన్లీ ఈ మదర్ బోర్డ్ అనేది జస్ట్ 32 GB వరకే సపోర్ట్ చేస్తుంది. దానికన్నా ఎక్కువ ర్యామ్ అనేది మనం ఇన్స్టాల్ చేసినా సరే వేస్ట్, సపోర్ట్ చేయదు. అండ్ ఈ మదర్ బోర్డ్ అనేది DDR4 జనరేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. DDR3, DDR2, DDR1 ఈ జనరేషన్స్ అయితే సపోర్ట్ చేయదు. అదొకటి చూసుకోండి, మీ మదర్ బోర్డ్కి ఏ జనరేషన్ సపోర్ట్ చేస్తుంది అనేది. అండ్ ఈ ర్యామ్ స్పీడ్ అనేది చూసుకోండి, 2666 ఆర్ 2400, 2133 ఇలా ఈ స్పీడ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. నేను 2666 తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే నాకు ఆ స్టాక్ లేకుండే. సో నేను అందుకే 2400 అనేది తీసుకున్నాను. సో ఒకవేళ నాది 3000కి సపోర్ట్ చేస్తే నేను 3000 కూడా తీసుకుంటుండే, కానీ నా మదర్ బోర్డ్కి 3000 MHz అయితే సపోర్ట్ చేయదు. అందుకే నేను ఇక్కడ వరకే తీసుకున్నాను. సో నేను ఇంతవరకే తీసుకోగలుగుతాను, ఇంతకు మించి తీసుకుంటే అదైతే నాకు సపోర్ట్ చేయదు. ఇలా నేను ర్యామ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ర్యామ్ అనేది అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే మీ మదర్ బోర్డ్ స్పెసిఫికేషన్స్ అనేది సెర్చ్ చేసుకొని మీ మదర్ బోర్డ్ అనేది ఎంత GB వరకు సపోర్ట్ చేస్తుంది, అది ఏ జనరేషన్ సపోర్ట్ చేస్తుంది, అండ్ మీ మదర్ బోర్డ్ అనేది ఎంత ర్యామ్ స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తుంది అనేది అయితే చెక్ చేసుకోండి. ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకొని మీరు ర్యామ్ అనేది అప్పుడు కొనండి. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.